ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీని గుర్తించేందుకు నిపుణులు, సిబ్బంది ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపరితలం పైనుంచి ఎన్ఆర్ఎస్ఏ, జీఎస్టీ నిపుణులు స్కానింగ్ నిర్వహించారు. భూమి పొరల అమరికపై పరిశీలన చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారు ఉండవచ్చన్న అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. ఆక్వా ఐ సోనార్ టెక్నాలజీ, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. చివరకు 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో 13.61 కిలోమీటర్లను దాటాయి సహాయక బృందాలు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద, మట్టి పేరుకుపోయినట్టు సహాయక బృందాలు గుర్తించాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతకుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్లు టన్నెల్లో సహాయక చర్యల్ని పరిశీలించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ గుర్తించిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు జరుపుతున్నాయి. జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించారు. మరోచోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు గుర్తించారు. 7 మీటర్ల లోతులో ఉన్న 4 మృతదేహాలు వెలికితీయటం సాధ్యం కాకపోవచ్చని అంటున్నాయి రెస్క్యూ టీమ్స్. రేపు మధ్యాహ్నం వరకు 2 మీటర్ల లోతులో ఉన్న మృతదేహాలు వెలికి తీస్తామని చెబుతున్నాయి. ఇదే విషయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా క్లారిటీ ఇచ్చారు. మరో 24 నుంచి 30 గంటల్లో 4 మృతదేహాలు వెలికి తీస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. టన్నెల్లో మనుషులు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నట్టు వివరించారు. 5 నుంచి 8 మీటర్ల మట్టి దెబ్బ కింద 4 వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్టు స్కానింగ్లో కనిపించాయని జూపల్లి తెలిపారు. మరో 4 సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్టు తెలుస్తోందన్నారు. సహాయక చర్యల్లో మొత్తం 12 విభాగాలు పనిచేస్తున్నాయన్నారు జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీని గుర్తించేందుకు నిపుణులు, సిబ్బంది ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. మోగి ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ మరొక 24 గంటల్లో లేకపోతే ఆల్మోస్ట్ ఒక 30 గంటల్లో తెరపడుతుందని మంత్రి జూపల్లి కొద్దిసేపటి క్రితమే చెప్పారు. దాదాపు అంటే ఈ రోజుకి వారం దాటిపోయింది రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ కొనసాగి. ఇక వాళ్ళు సజీవంగా లేరు అనే విషయాన్ని కూడా మంత్రి జూపల్లి చెప్పారు. అయితే నిన్న సాయంత్రం ఒక కీలక అప్డేట్ కూడా వచ్చింది. జీపీఆర్ సిస్టమ్ ద్వారా లోపల ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అక్కడ తనిఖీలు చేయగా లోపల భూమి పొరల లోపల కొన్ని అవశేషాలు కనిపించాయి. అవి ఎగ్జాక్ట్గా మానవులకు సంబంధించినవే అనే విషయాన్ని ఎప్పుడైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్పారో అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్లో ఒక కీలక దశ వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి వచ్చాయి. వాళ్ళు లోపలికి వెళ్ళి గాలించారు. స్టేట్ డిజాస్టర్ ఎస్డీఆర్ఎఫ్ కూడా అక్కడికి చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా 14th కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగితే వాళ్ళు కనీసం 11th కిలోమీటర్ వరకే వెళ్ళగలిగారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ ఇందులో జాయిన్ అయింది. లోపల పెద్ద ఎత్తున వాటర్ వస్తూ ఉండడంతో ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దించింది. ప్రొఫెషనల్స్ అయినటువంటి నేవీ డైవర్లను కూడా లోపలికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ లాస్ట్ 12th కిలోమీటర్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలిగారు. పెద్ద ఎత్తున మట్టి బిడ్డలు పడి ఉండడం, ఆ తర్వాత మట్టికి దిబ్బలుగా ఉండిపోవడం, మరోవైపు నడుములోతు వరకు బురద ఉండడంతో లోపలికి వెళ్లేందుకు చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వచ్చాయి. మరోవైపు ఉత్తరాఖండ్లో గతంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేసినటువంటి ర్యాట్ మైనర్స్ను కూడా పిలిపించారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కొంతమేర 13th కిలోమీటర్ వరకు రీచ్ అవ్వగలిగారు. 4th డే నుంచి అక్కడ నీటి ప్రవాహం తగ్గుతూ ఉండడం, ఎప్పుడైతే 2 బాహుబలి మోటార్లను పెట్టి లోపల ఉన్నటువంటి వాటర్ని అంతా డీవాటరింగ్ చేశారు, అప్పుడు బురద కాస్త తగ్గుతూ వచ్చింది, లోపల దాకా వెళ్ళగలిగారు. నిన్న ఆల్మోస్ట్ 6th డే రోజు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి 14th కిలోమీటర్ ఉందో అక్కడి వరకు రీచ్ అయిన తర్వాత జీపీఆర్ సిస్టమ్ను ఉపయోగించారు. గ్రౌండ్ పెనిట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి దాన్ని సాధారణంగా ఎక్కడైనా ఇండియన్ ఆర్మీ కానీ ఇంకెవరైనా వెళ్తున్నటువంటి టైంలో భూమి పొరల లోపల ఏవైనా ల్యాండ్ మైన్స్ లాంటివి పెట్టి ఉంటే ఇది జీపీఆర్ సిస్టమ్ ద్వారా కనిపెట్టి వెంటనే సైన్యాన్ని అలర్ట్ చేస్తుంది. సో అలాంటి జీపీఆర్ సిస్టమ్ని కూడా నిన్న టన్నెల్లో ఉపయోగించారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల బృందం. దీంతో పాటు ఆక్వాయ్ అనే దాన్ని కూడా గుర్తించారు. ఒకవేళ అండర్ వాటర్లో ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది. సో నిన్న టన్నెల్లో కూడా ఎక్కడైతే 14th కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగినటువంటి పాయింట్ ఉందో అక్కడ కొంతమేర బురద ఉంది,
వాటర్ ఉంది. ఆ ప్రాంతాల్లో ఆక్వా ఐని ఉపయోగించారు. మరోవైపు జీపీఆర్ సిస్టమ్ను అక్కడ మట్టి ఎక్కడైతే పేరుకుపోయిందో అక్కడ ఉపయోగించారు. అక్కడ కొన్ని కీలక పాయింట్స్ను గుర్తించారు. భూమి లోపల 2 మీటర్ల లోతు లోపల ఒక 4 మార్కులను వాళ్ళు ఉంచారు. అక్కడ 4గురికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా మానవులకు సంబంధించినవి అని చెప్పడంతో అక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది ఈరోజు ఉదయం నుంచి ఎక్కడైతే జీపీఆర్ గుర్తించినటువంటి మార్కింగ్ చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తవ్వకాలు జరుపుతూ వచ్చింది. ఇందాక మంత్రి జూపల్లి కూడా అదే విషయాన్ని చెప్పారు. రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా ఆ 4 మృతదేహాలను వెలికి తీస్తామని చెప్పారు. అదే జీపీఆర్ కూడా కొద్ది దూరంలోనే మరొక 4 మృతదేహాలను కూడా గుర్తించింది. కానీ అవి దాదాపు 7 మీటర్ల లోతు లోపలికి ఉన్నాయి భూమి లోపల అని చెప్తుంది. వాటిని తీయడానికి మరింత సమయం పడుతుంది. ఎగ్జాక్ట్గా ఎంత సమయం అనేది కూడా చెప్పలేమని ఎన్డీఆర్ఎఫ్ చెప్తోంది. అంటే దాదాపు 7 మీటర్ల లోతులో ఉన్నారు కాబట్టి పైన ఉన్నటువంటి మట్టినంతా క్లియర్ చేసేటటువంటి క్రమంలో సేఫ్గా అక్కడ లోపల దాకా చిక్కుకున్న మృతదేహాలను కూడా ఈజీగా తీయడం అంత సాధ్యం కాదని కూడా ఎన్డీఆర్ఎఫ్ చెప్తోంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు ఈ 4 మృతదేహాలను బయటకు తీసినా కూడా మిగతా 4 మాత్రం తీయడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వారం దాటిపోయింది, మరొక వారం కూడా పడుతుంది అని ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు. సో ప్రస్తుతం నాకు ఇటువైపు ఉన్నటువంటి వీటిని చూస్తే లోపల టన్నెల్లో ఎప్పుడైతే టీఎంబీ మిషన్ ఉందో టీఎంబీ మిషన్ ఆ సొరంగాన్ని తవ్వుతూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక పెద్ద హోల్ మాదిరిగా ఏదైతే చేస్తుందో లోపలికి వెళ్ళినటువంటి కార్మికులు ఈ మనం చూస్తున్నటువంటి ఈ బిల్లలను యూజ్ చేస్తారు. ఇవి ఒక్కొక్కటి 9 క్వింటాల్స్ ఉంటాయి. ఈ 9 క్వింటాల్స్ ఉన్నటువంటి ఈ బిల్లలను మొత్తం 7 యూజ్ చేస్తేనే ఒక రౌండ్ మాదిరిగా ఏర్పడుతుంది. అంటే సొరంగం లోపలికి టీఎంబీ మిషన్ తవ్వుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే టీఎంబీ మిషన్ తవ్విందో అక్కడ వీటిని ఉపయోగించి వీటిని భూమి ఎక్కడైతే తవ్వకం జరిపిందో దానిపైన అదేవిధంగా సైడ్స్కు వీటన్నిటిని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇవి ఒక్కొక్కటి 9 క్వింటాల్స్ ఉంటాయని చెప్తున్నాయి. ఇలాంటి దిమ్మెలు ఒక్కసారిగా అక్కడ పనిచేయడానికి వెళ్ళినటువంటి కార్మికుల పైన 3 వరకు పడిపోయినాయని చెప్తున్నారు. అంటే 27 క్వింటాల్స్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళపైన పడిపోవడంతో ఇదంతా అక్కడ ఉన్నటువంటి వాటర్ తీవ్రతకు అందులోనూ పడినటువంటి ఫోర్సుకు మట్టిగా మారిపోయింది. అదేవిధంగా ఇదంతా ఇందులో ఉన్నటువంటి సిమెంట్ కానీ ఇతరత్ర ముడి పదార్థాలు అన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున పేరుకొని పోయాయి. వీటిని క్లియర్ చేయడానికే చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు మార్క్ చేసినటువంటి ప్రాంతంలో ఇప్పటికే చదువు చేశారు కాబట్టి ఎక్కడైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా మార్క్ చేశారో అక్కడ మొత్తంగా క్లీన్ చేశారు. కేవలం 2 మీటర్ల లోతు మాత్రమే అక్కడ తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది.